గుడ్ మార్నింగ్. పిచ్చోడి చేతిలో రాయి 2వ ఎపిసోడ్. కథను విందామా మరి? నేను వాయిస్ రూపంలో చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ విని తరిస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కథలోకి వెళ్దాం పదండి. అక్క చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళాలనుకున్న నరసయ్య అప్పుడే తెల్లవారుతుంది. పడుకొని లెగుస్తాడు. తెల్లవారి అక్క చెల్లెళ్ళ దగ్గరికి వెళ్ళాలి. చిన్న కొడుక్కి పిల్లని అడగాలి. మేనగోడల్ని చేసుకోవాలని ఆశ. ఆత్రంగా లెగుస్తాడు నరసయ్య. కాలకృత్యాలు తీర్చుకుంటూ శాంతా శాంతా అని పిలవసాగుతాడు. శాంత అప్పటికే గంట ముందు లెగుస్తుంది. లెగిసేరా అంటూ నరసయ్య దగ్గరికి మంచినీళ్ళు పట్టుకొని వస్తుంది. ఇదిగోండి, తాగండి, లెగవండి, గబగబా తయారైతే తెల్లవారితే ఈ బస్సు వెళ్ళిపోతుంది, ఫస్ట్ బస్సు. అప్పటికి వెళ్తే కదా వేరం వస్తారు అని చెప్తుంది శాంత. అవును, లెగిసిపోయాను, నా పనులన్నీ అయిపోయాయి, ఇక బయలుదేరతాను, ఏమైనా తిని బయలుదేరతాను అని చెప్తాడు నరసయ్య. సరేనంటూ శాంత అన్నీ ఆరుస్తుంది. బయలుదేరుతాడు నరసయ్య. బయలుదేరి అన్నీ చెల్లికి ఇవ్వాల్సినవి ఏవైనా పట్టుకొని నరసయ్య చెల్లి ఇంటికి చేరుకుంటాడు. చేరుకోగానే చెల్లి అన్నను చూసి, ఇదేంటి అన్న ఎప్పుడు రాంది ఇలా వచ్చాడు అని అనుకుంటూ మనసులో, అన్న వచ్చావా, రారా అంటూ రా కూర్చో అంటూ లోపలికి పిలుస్తుంది. మేనగోడలు ఒక్క గెంతున పరిగెట్టి వస్తుంది. మేనమామ వచ్చాడని. చాలా అందంగా ఉంటుంది సుమ, కానీ కొంచెం పల్లెటూరు ముస్తాబు. బయట ఏవో పనులు చేసుకుంటుంది. మామయ్య వచ్చాడని లోపలికి వస్తుంది. మేనగోడల్ని చూడగానే తల నిమురుతూ, ఎలా ఉన్నావమ్మా అని అడుగుతాడు. బాగానే ఉన్నాను మామయ్య అని చెప్తుంది. అక్క చెల్లెలి పేరు కుమారి. ఊర్లో అందరూ కుమారమ్మ అని పిలుస్తారు. మేనగోడలి పేరు లక్ష్మి. నిజంగా లక్ష్మిలాగే ఉంటుంది సుమ. మేనగోడల దిక్కు అక్క చెల్లెలి దిక్కు చూసి ఎంతో మురిసిపోతాడు. మురిసిపోతూ ఇంటిలోకి వచ్చి తెచ్చే పళ్ళు స్వీట్లు అన్నీ అక్క చెల్లెలి చేతిలో పెడతాడు. తీసుకుంటూ, ఏంటన్నా వదిన రాలేదా అని అడుగుతాడు. రాలేదు, ఇంట్లో ఏదో పని ఉంది, నేనే చూద్దామని వచ్చాను. సరే అన్న, దా. కానీ అన్న ఏదో పని మీద వచ్చాడు. ఆ మాట తీరు చూసి గ్రహిస్తుంది కుమారి. అయినా సరే లక్ష్మి, ఎల్లు, మామయ్యకి కొంచెం మంచినీళ్ళు తెచ్చి ఇయ్యు అని చెప్తుంది. వద్దమ్మా లక్ష్మి, ఇప్పుడే బస్సు దిగుతూ కొబ్బరి బండం తాగి దాహంగా ఉంది, తాగి బయలుదేరి ఇలా వచ్చా అంటూ కూర్చుంటూ అన్ని కబుర్లు చెప్తుంటాడు. మధ్యాహ్నం భోజనం పెడుతుంది. అన్నీ తిని కూర్చుంటూ, అమ్మా నీతో మాట్లాడాలని వచ్చాను అంటుంది. ఏంటన్నా ఆ మాటలు, ఏం ఆడాలని వచ్చావు? ఏమీ లేదు, చిన్నవాడుకి పెళ్లి చేద్దామనుకుంటున్నాను. అవునా, ఏ ఊరు పిల్ల, ఏంటి, చూసావా అన్న? లేదు, మేనగోడల్ని అడుగుదామని వచ్చాను. మేనగోడల్ని? ఆ పిచ్చివాడిని, ఆ అమాయకుడికి నా కూతుర్ని ఇవ్వాలా అన్న? ఇది కరెక్టేనా? తన తండ్రి కూడా లేడు దానికి, ఒంటరిగా నేను పెంచుకుంటున్నాను. ఆ పిల్లని తీసుకెళ్ళి ఆ అమాయకుడిని ఇచ్చి ఏం చేస్తాము? పెద్దవాడు చూస్తే గడుసు కదా పెద్ద మేనల్లుడు రాము. ఆ ఆస్తిలో ఏమైనా వాడికి ఇస్తాడా? ఏమీ ఇవ్వడు. వాడిచ్చేదేంటి? నేను ముందుగుంటానే రాస్తాను. సగంకి ఎక్కువ ఆస్తి 2 వాటాలు చిన్నవాడి పేరును రాస్తాను. నువ్వు కూడా అక్కడొచ్చి వాళ్ళకి తోడుగా ఉందుగాని అని ఆశ పెడతాడు చెల్లికి. లేదన్నా, నేను ఇవ్వను, ఏమీ అనుకోకు. ఇది ఒక్కగానొక్క పిల్ల, నా దగ్గర ఏమీ లేకపోయినా నువ్వు నా ఆస్తిలో కొంచెం వాటా ఇస్తావని అనుకున్నాను. నీ ఆస్తి ఏంటమ్మా అంటాడు నరసయ్య. ఏదైనా అక్క చెల్లెలు ఒక్కదాయి ఉంది, గట్టిగా అనడం ఇష్టం లేక, నీ ఆస్తి అంటున్నావేంటమ్మా, నాకు అర్థం కావట్లేదు అంటాడు నరసయ్య. లేదన్నా, నాన్న ఇచ్చింది ఉంది కదా, ఆ పొలంలో కొంచెం ఇస్తావేమో అని నేను అనుకున్నా. అది ఇచ్చి పిల్లకు పెళ్లి చేద్దామనుకున్నా. నువ్వు వచ్చి ఆ అమాయకుడికి నా పిల్లని అడుగుతున్నావు, ఎంతవరకు కరెక్టు అని అడుగుతుంది ఆ చెల్లి. నాన్న ఇచ్చేది ఏముంది? నాన్న 1 ఎకరా భూమి ఇచ్చాడు, 2 పెంకుటిల్లు ఇచ్చారు. ఈ ఊరిలో ఒకటి ఉంది, ఆ ఊరిలో ఒకటి ఉంది. ఈ ఊరిలో ఇల్లు అందుకే నీకు రాసి ఇచ్చేసానుగా. ఆ ఎకరా భూమికి నేను అలా కష్టపడి సావం చేసుకొని మరో 4 ఎకరాలు గడించుకున్నాను. అది ఎంత నాన్న ఇచ్చేది కాదు కదా. ఎకరా ఏమాత్రం దాని ధాన్యం అంతా నీకే ఇస్తున్నాను. సంవత్సరం పొడుగు తింటావు పోనీలే అని. అయినా నీ కూతురు పెళ్ళికి ఏమైనా సాయం చేయను అనుకున్నావా? తప్పు కదా అలా అడిగావు. నాకు బాధ అనిపించింది. నీదో సంబంధం వస్తే చూడని అనలేదు. ఏదో
పిల్లడు అలా అని పిచ్చివాడు కాదు కదా, అమాయకుడు అంతే. ఇస్తావు గోల, అన్నీ తెలిసిన నీవు ఇస్తావు అనుకొని వచ్చాను అని చెప్తాడు. చెప్పేసి ఒక్క క్షణం ఉండడు, నిలబడిపోతాడు. అమ్మా ఎల్లొస్తాను, సరే అయితే ఉంటాను అనుకుంటూ వెళ్ళిపోతాడు. అది అన్నయ్య అన్నయ్య అంటున్న వెలుస్తుంటుంది కుమారి. అయినా అక్కడ డిస్కషన్ పెంచడం ఇష్టం లేక అక్కడికది మాటలు ఆపేసి లెగిసి వెళ్ళిపోతాడు.